kind of assistance. Can we expect that, sir? So we already registered in the website. ఎస్ 100%. ఫస్ట్ మీరు ఒక 20 మినిట్స్ మీ కథని 20 మినిట్స్లో పంపించగలిగినప్పుడు Okay. ఆ స్క్రిప్ట్లో ఉన్నది తీసుకొని మిమ్మల్ని 1 అవర్ది పంపించమంటారు. 1 అవర్ది పంపించినప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. నరేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అప్పుడు నాలాంటి వాళ్ళు కూర్చొని చెప్తారు. Thank you so much for this opportunity. రాజ్ గారు ఇప్పుడు యుఏఈ, అమెరికా, దుబాయ్ ఇట్లాగా ఇక్కడ అన్ని పెట్టారు కదా పేర్లు. చాలా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మనీ కూడా వేరే కంట్రీస్ నుంచి వస్తున్న మనీ అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మీరు ఏమైనా కొలాబరేట్ చేసుకొని ఫ్యూచర్లో ఏదైనా షేర్ మార్కెట్కి వెళ్ళడం కోసం ఇట్లాంటిది ఏమన్నా ఒక ప్రయత్నం చేస్తున్నారా దిల్ రాజు గారు? అయ్యో అంత దూరం లేదే బాబు. ముందు మంచి సినిమా రావాలంటే ఏం చేయాలి చూడాలి. అంత దూరం ఆలోచించట్లే. మేము ఆల్రెడీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూనే ఉంటాం. సో దిల్ రాజు ప్రొడక్షన్లో సినిమాలు ఉంటాయి. డిఆర్డి అనేది ఎక్స్క్లూజివ్ సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళ కోసమే మేము క్రియేట్ చేస్తున్న ప్లాట్ఫామ్. ఇది క్లియర్ సార్. అయితే ఒక 15 కంపెనీలు మాత్రమే బాగా యాక్టివ్గా, లైక్ వెంకటేశ్వర క్రియేషన్స్ లాగానే మైత్రి అయి ఉండొచ్చు, అల్వన్ గారు అయి ఉండొచ్చు, అశ్వినిదత్ గారు అయి ఉండొచ్చు, ఇలాంటి మెయిన్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. మీరందరూ కొలాబరేట్ అయితే కూడా డిఆర్డి ఏమన్నా అందరితో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తుందా? ఓన్లీ డిఆర్డి ఈజ్ అ బ్రాండా? నో ఇందాక చెప్పాను కదా, నేను ఇప్పుడు పెద్ద సంస్థలు వచ్చి డిఆర్డితో పనిచేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కదా. డిఆర్డి అనేది కొత్తగా ఇండస్ట్రీకి ఇప్పుడు నువ్వు ఉన్నావు, సినిమా తీయాలి, నీ దగ్గర డబ్బు ఉంది, కానీ ఎలా తీయాలో తెలియదు, స్క్రిప్ట్ ఎలా ఫైనల్ చేసుకోవాలో తెలియదు, ఎలా ఫైనల్ చేసి మార్కెటింగ్ చేయాలో తెలియదు నీకు. యూ హ్యావ్ మనీ, 1 2 యూ హ్యావ్ మనీ, యూ వాంట్ నేమ్. చాలామంది సినిమా ఫీల్డ్లోకి ఎందుకు వస్తారు? ఒకటి వ్యాపారంలాగా చూడటానికి, ఇంకోటి నేమ్ క్రియేట్ చేసుకోవటానికి. సో వాళ్ళ కోసమే మేము డిఆర్డి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. ఇప్పుడు కొంతమంది 50% సినిమా చేసుకుంటారు సార్, అవగాహన లేక. ఒక 5 కోట్ల సినిమా అనుకుంటే 50%లోనే 5 కోట్లు అయిపోతుంది. నిజంగా ఆ స్క్రిప్ట్ బాగానే ఉంటుంది, డెఫినెట్గా అది వాచబుల్, వర్తబుల్ అనేది మీకు అనిపిస్తే ఆ 50% సినిమాని మీరు తీసుకోగలుగుతారా? నో, ఎందుకంటే మధ్యలో ఎంటర్ అవుతుంది, కిచిడి అవుతుంది. సో మేము అలాంటి పనులు చేయదలుచుకోలేదు. బిగినింగ్ నుంచి స్క్రిప్ట్ దగ్గర నుంచే మొదలు పెడతాం. అంటే మనం స్కూల్కి వెళ్తే ఆ నుంచే నేర్చుకుంటాం కదా, డిఆర్డి అంతే, ఆ నుంచే స్టార్ట్ చేస్తుంది. డిఆర్డి నుంచి అయినా శిరీష్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను ఫ్యూచర్లో. సార్ ఒక్క నిమిషం, ఐ వాంట్ టు సే సంథింగ్. 1 సెకండ్ సార్. ఇక్కడ నా పేరు కళ్యాణ్, ఐఎమ్ అన్ యాక్టర్. నేను ఒకప్పుడు యాంకర్గా చేసినప్పుడు యాక్టర్గా చేస్తున్నాను. అంటే నేను ఈరోజు ఏదన్నా ఇంటికి తీసుకెళ్తాను అంటే బ్యూటిఫుల్ వర్డ్స్ సెడ్ బై శిరీష్ గారు. అంటే మనం ఇండస్ట్రీకి మనం ఏమి ఇస్తున్నాము అనేది అట్లాంటిది ఎవరు కూడా చెప్పరు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దట్. ఎందుకంటే నేను యాజ్ అన్ యాక్టర్గా నేను కూడా అదే బిలీవ్ చేస్తా. క్యారెక్టర్ నాకేమిస్తుందంటే నేను క్యారెక్టర్కి ఏమిస్తున్నాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది నేను చచ్చిపోయిన వరకు గుర్తుపెట్టుకుంటాను సార్ మీరు చెప్పిన స్టేట్మెంట్. ఐ జెన్యున్లీ మీన్ ఇట్. దట్ ఈస్ లైక్ నేను అదొక్కటి చెప్దామని మైక్ తీసుకున్నా. లైక్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రాజు గారు, స్క్రిప్ట్ సంబంధించి ఏమన్నా కాపీ రైట్స్ పాలసీ ఏమైనా తీసుకుంటున్నారా సార్? ఎస్, అవన్నీ లీగల్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా పంపించే స్క్రిప్ట్ ఫస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొనే మాకు పంపించాలి. వెబ్సైట్లోనే క్లియర్గా ఉంటుంది అది. లేకుంటే రేపు మా స్టోరీ వచ్చింది, దిల్ రాజు డ్రీమ్కి ఇదే సేమ్ స్టోరీ వేరేలాగా సినిమా తీశారనేటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ అలాంటివి రాకుండా లీగల్గానే చూస్తున్నాం. వాళ్ళ స్క్రిప్ట్ని రిజిస్టర్ చేసుకొనే డిఆర్డికి పంపించాలి. ఎస్ సార్, మా మీడియా ఫ్రెండ్స్ అడగడం కంప్లీట్ అయితే మనం వెనక్కి కూడా మైక్ పాస్ చేద్దాము. యా సార్. 1 minute సార్. సార్ మీకు వెబ్సైట్ గురించి కానీ ఎలా అవకాశం రాబోతుంది, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి అడుగుదాం సార్. యా ఓకే. యా సార్, రాజు గారు, నా పేరు విజయ్ భాస్కర్. నేను అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను. నేను నవల్స్ రాస్తూ ఉంటాను, కథలు రాస్తూ ఉంటాను. ఇప్పుడు స్క్రిప్ట్ మీరు పంపమని చెప్పారు కదా, ఇప్పుడు స్క్రిప్ట్స్ వస్తూ ఉంటాయి మీకు, దాన్ని రిజెక్ట్ అవ్వచ్చు, ఉండొచ్చు. అవి స్క్రిప్ట్లు మీ దగ్గర సీక్రెట్గానే ఉంటాయి కదా? మీ స్క్రిప్ట్ అనేది టోటల్ సీక్రెట్గా ఉంటుంది. అది ఎందుకంటే 20 మినిట్సే పంపుతున్నారు మీరు. మేము మళ్ళీ స్క్రిప్ట్ పంపించమని చెప్పట్లేదు. ఓకే. ఆ 20 మినిట్స్ 100% సీక్రెట్గా ఉంటుంది. రిజెక్ట్ అయితే మీకు చెప్తారు, ఎందుకు రిజెక్ట్ అయింది అనేది, దాంట్లో ఉన్నది ఏంటనేది కూడా క్లియర్గా మీకు వెబ్సైట్ ద్వారా మీ మెయిల్ ద్వారా పంపిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సార్. హలో సార్. సార్ ఫస్ట్ థ్యాంక్స్ సార్ ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు.
సార్ ఒక డౌట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2-3 స్క్రిప్ట్స్ ఉన్నాయనుకోండి, ఒకటి మేము పంపిస్తాం, అది కనుక ఎందుకైనా రిజెక్ట్ అయితే కనుక ఓకే ఈ సెకండ్ స్క్రిప్ట్ అయినా పని అవుతుందేమో అని చెప్పి మేము సెకండ్ స్క్రిప్ట్ పంపించచ్చా? పంపించచ్చు. మరి అట్లాంటప్పుడు అంటే నంబర్స్ కానీ మెయిల్ ఐడీస్ కానీ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటాయి. అదేం ప్రాబ్లం ఉండదు. ఒకసారి రిజెక్ట్ అయిన స్క్రిప్ట్ మీరు పంపితే వెబ్సైట్ యాక్సెప్ట్ చేయదు. కొత్త స్క్రిప్ట్ మీరు మళ్ళీ పంపించచ్చు. అది క్రియేటివ్ కదా. మీరు అనుకున్న మీ దగ్గర 3 స్క్రిప్ట్లు ఉండొచ్చు. సో దాంట్లో ఏది బెస్ట్ అవుతే అది యాక్సెప్ట్ అవుతుంది. ఓకే ఓకే థ్యాంక్స్ సార్. ఫస్ట్ అందరికంటే బేసిక్ అదే, సినిమాని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఏంటంటే మీకు నెక్స్ట్ అక్టోబర్ నుంచి లార్విన్ ఏలో మీరు స్క్రిప్ట్ ఎలా క్రియేట్ చేయాలి అని ఉంటుంది. స్టోరీ ఐడియా దగ్గర నుంచి స్క్రిప్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు అక్టోబర్ నుంచి అందుబాటులోకి వస్తుంది. అప్పుడు మీకు కొత్తగా ఇండస్ట్రీలకు రావాలనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. Hello sir, good evening sir, my name is Srinivas. I'm a multimedia professional and an ad filmmaker. ఇక్కడ సార్ మీకు ఆపోజిట్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మీకు వచ్చే ఆస్పిరెంట్స్లో యూ విల్ సీ స్కిల్డ్ పీపుల్ అండ్ ఆల్సో అన్స్కిల్డ్ పీపుల్. స్కిల్డ్ ఐ మీన్ టు సే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి, ఇప్పుడు నేనున్నాను 23 years నుంచి ఐఎమ్ డూయింగ్ సో మెనీ యాడ్ ఫిల్మ్స్ అండ్ మ్యూజిక్ ఆల్సో. సో నాలాంటి ఒక స్కిల్డ్ పర్సన్ మీకు ప్రొఫైల్ పంపిస్తే అండ్ అన్స్కిల్డ్ పర్సన్ ఎవరైనా కంప్లీట్ న్యూ ఆస్పిరెంట్, మమ్మల్ని వాళ్ళని ఒకేలా చూస్తారా? హౌ డు యూ సెగ్రిగేట్ దట్ సార్? సో ఇక్కడ ఫస్ట్ మీరు పంపించినప్పుడు అందుకే కదా టోటల్ మీ డీటెయిల్స్ పంపించమని చెప్పారు. సో దాంట్లో వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అనేది మొత్తం మీరు యాడ్ ఫిల్మ్స్ తీశారు కదా. సో యాడ్ ఫిల్మ్స్ మీరు సబ్మిట్ చేసినప్పుడే అర్థమైపోద్ది వాళ్ళకి. ఈజ్ ఆల్రెడీ ఈజ్ ఏ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఇఫ్ యు ఆర్ సెండింగ్ ఈజ్ అ స్టోరీ లైన్, సో మీ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్ అక్కడ యూజ్ అయిపోద్ది. సో ఆటోమేటిక్గా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. ఇఫ్ ఈజ్ ఎ 20 minutesలో విషయం ఉంటే, ఇప్పుడు కొత్త వాళ్ళు పంపుతారు, కొత్త వాళ్ళ దాంట్లో కూడా విషయం ఉందనుకో, వాళ్ళు పంపించిన దాంట్లో వాళ్ళకు కూడా సేమ్గా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందులా కాదు. ఈరోజు సినిమా తీయాలి అనుకునే కసి ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళు వచ్చి ఈజీగా డైరెక్టర్స్ అయిపోవచ్చు. బట్ హియర్ ఈజ్ అ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ రైటింగ్. రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, క్రియేటివిటీ ఉన్న వాళ్ళు కొంతమంది, ఇప్పుడు ఆస్కర్ లాంటి ప్లాట్ఫామ్ కూడా మన తెలుగు సినిమా వరకు వెళ్ళింది కదా సార్. ఆస్కర్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. షార్ట్ స్టోరీస్కి కూడా, షార్ట్ అంటే చిన్న చిన్న కథలు, క్యూట్గా ఉండే కథలు, వాటికి కూడా దెర్ ఇస్ అ ఛాన్స్ వేర్ వీ కెన్ అప్లై ఫర్ ఆస్కర్, వెర్ ఇన్ వీ నీడ్ యానిమేషన్ కైండ్ ఆఫ్ స్టోరీ టెలింగ్, నాట్ హ్యూమన్ యాక్టింగ్. హ్యూమన్ యాక్టింగ్ కాకుండా యానిమేషన్. మీరు రీసెంట్గా ఏదైతే లాంచ్ చేశారో ఏఐ టెక్నాలజీ అనేది, ఆ ఇంటిగ్రేషన్ తోటి నాలాంటి డైరెక్టర్స్ ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు సార్ ఇలాంటి స్టోరీ టెలింగ్కి? 100% అండి. ఇక్కడ మేము డిఆర్డిలో చేస్తుంది ఏంటంటే విలేజ్ స్టోరీస్ అని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. 45 minutes, 1 hour విలేజ్ స్టోరీస్ వస్తే వీటిని కూడా మేము కంప్లీట్ చేయించి ఎలా స్ట్రీమింగ్ చేయాలి అని. అలాగే కొన్ని వీడియో సాంగ్స్ వస్తాయి. సో వీడియో సాంగ్స్ కూడా ఇక్కడ పొటెన్షియాలిటీ ఉంది. వాళ్ళకి ఇప్పుడు ఎలా పంపించుకోవాలో, ఎలా రెడీ చేయాలో తెలియదు. ఆడియోలోనే మేము ఓకే చేస్తే మేమే వాళ్ళకి ఫండింగ్ చేసి వీడియో చేయిస్తాం. థ్యాంక్ సో యూ వీ సార్. హ్యావ్ ఆల్ యాంగిల్స్. ఎస్ నెక్స్ట్ ప్లీజ్. యా Raju sir, నేను మంజేష్ అనేసి కమింగ్ ఫ్రమ్ కర్ణాటక, బెంగళూరు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ క్రియేటింగ్ సచ్ ఎ ప్లాట్ఫామ్. I wish even in Karnataka and Tamil Nadu they will create a similar thought process like you. It's been really happy to see that you're encouraging a new talent. Sorry ma'am, I'm coming to the question. So I have 2 questions. The first thing is like మీరు రిజిస్టర్ చేయించుకోవాలని అని చెప్తున్నారు, అంటే లీగల్గా స్క్రిప్ట్ రిజిస్టర్ అవ్వాలి అనేసి. ఇస్ ఇట్ ఫ్రమ్ సౌత్ ఇండియన్ రైటింగ్ అసోసియేషన్ దే హ్యావ్ టు రిజిస్టర్ ద స్క్రిప్ట్? ఎస్ మీకు సౌత్ ఇండియాలో ఉండొచ్చు, మీకు కన్నడన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. దాన్ని మీరు రిజిస్టర్ చేసుకుంటే యూ విల్ బి సేఫ్. లేకుంటే ఎందుకంటే ఒకటే థాటు 2-3కి రావచ్చు. ఎందుకంటే ఈరోజు వరల్డ్ సినిమా చూస్తున్నారు. సో వరల్డ్ సినిమా చూసినప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి ఏదన్నా ఇన్స్పైర్ అవ్వచ్చు, దాంట్లోకి వెళ్ళి సేమ్ ప్యారలల్ ఉండొచ్చు. బట్ మాకు మొదటగా వస్తుంది ఓన్లీ 20 minutes. ఓకే, వీఆర్ స్ట్రిక్ట్ ఆన్ దట్. సో 20 minutesలో స్టోరీ లైన్ అనేది ప్రాపర్గా మ్యాచ్ అవ్వాలి. సో మ్యాచ్ అవునప్పుడే అది క్లాష్ అవుతుంది. సో దానికోసం మేము ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకొనే పంపించాలని పెట్టాను. ఓకే సార్, వితౌట్ ఎనీబడి ఇఫ్ నాట్ రిజిస్టర్డ్ దే ఆర్ నాట్ అలౌడ్ టు సబ్మిట్? ఎస్, అక్కడ మీకు రిజిస్టర్ నంబర్ అని ఉంటుంది. మీరు సబ్మిట్ చేసేటప్పుడే వెబ్సైట్లో రిజిస్టర్ నంబర్, అది ఎక్కడ చేశారనేది ఉంటుంది. ఓకే సార్, సెకండ్ క్వశ్చన్, ఆ 20 minutesలో ఇస్ ఇట్ సమ్మరీ పంపించాలా లేదా ఆ ఫస్ట్ 20 minutes ఏమైనా స్క్రిప్ట్ పంపిస్తే కూడా చాలా? స్టోరీ లైన్ ఓకే, 20 minutesలో మీరు చెప్పాల్సింది, మీరు చెప్పాలనుకుంటున్న స్టోరీ టెల్లింగ్ మొత్తం కథని 20 minutes 20 నిమిషాల్లో చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ అండి. మైక్ కోసం ఎవరు స్ట్రగుల్ అవ్వద్దండి. ఎవరు డౌట్ అడిగినా ఆన్సర్ అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఒక్కొక్కళ్ళు ప్లీజ్. యా హలో సార్, సార్ ఎక్కడ సార్? సార్ ఇక్కడ సార్ ఇటు సార్. సార్ నా పేరు విజయ్ సార్. నేను రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి రైటింగ్ డిపార్ట్మెంట్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో యాక్టర్స్గా అలా చాలా వాటిలో చేస్తూ ఉంటాం కదా సార్. ఆ సినిమాలు కొన్ని కారణాల వల్ల రిలీజ్ అవ్వకపోవచ్చు, కానీ మేము మీకు అప్లై చేస్తాం. చేసినప్పుడు మేము అక్కడ మెన్షన్ చేస్తాం ఈ సినిమాలో మేము వర్క్ చేసామని. సో ఆ ఎక్స్పీరియన్స్ని మీరు కన్సిడర్ చేస్తారా సార్? డెఫినెట్గా. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన వీడియో ఉంటే మీరు ఆ వీడియో పెట్టేయచ్చు అక్కడ. ఓకే సార్. సో మీ ఫైల్తో పాటు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ బడ్జెట్ స్టార్టింగ్ నుంచి మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత? ఇంకా ఎకానమిక్ సైడ్ వెళ్ళలేదు. సో కాంటెంట్ని బట్టి బెస్ట్ సినిమా ఎలా డెలివరీ కావాలనేది చూస్తాం. మామూలుగా అయితే సినిమా అంటేనే ఖర్చు. అలాంటిది మీరు ఇంతమంది పెద్దవాళ్ళందరూ కలిసి కూర్చొని ఒక 14 మందికి శాలరీస్ ఇచ్చి ఇంత ఎక్విప్మెంట్ని ఎన్హాన్స్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు సగం ఖర్చు ఇక్కడే అవుతుంది. ఇవన్నీ కూడా ఆ సినిమా మీద ఖర్చుల్లో ఉంటాయా, యావరేజ్ మీద వేస్తారా? యావరేజ్గా ఆ సంవత్సరం ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయో ఈ ఎక్స్పెండిచర్ అన్ని ప్రాజెక్టుల మీద డివైడ్ అవుతుంది. ఓకే ఓకే. Hello, sir. I'm from Bangalore. Sir, is Dil Raju Dreams open for other languages also? Yes. Okay. Indian languages, we want to reach all Indian language. So that story will be made in Telugu or you'll produce No, in if you are doing for Kannada, we can work out for in Kannada only. Sure, thank you, sir. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకేంటి లాభం, మీకేంటి బెనిఫిట్? నేను మీకోసం పని చేయాలా వద్దా? చేయండి, కానీ మీకేంటి లాభం అని. నేను మీకోసం పని చేయాలా వద్దా? మా కోసం ఎవరు పని చేయరు సార్, మీకోసం మీరే పని చేస్తారు కదా. మీకోసం పని చేస్తూ మా కోసం మేము చేయాలి. అదే ఇప్పుడు ఏంటి? న్యూ టాలెంట్కి నా సెలెక్ట్ అయిందనుకో, ఓకే, అది మాకు యూజ్ అవుతుంది కదా. అవును. అంటే సో, ఇప్పుడు ఒక సుకుమార్ తర్వాత ఇంతమంది దర్శకులను మేము ఇంట్రడ్యూస్ చేసి ఇండస్ట్రీలో ఇచ్చాం. ఇవాళ వేణు శ్రీరామ్ కానీ, వంశీ పైడిపల్లి కానీ, అనిల్ రావుపూడి కానీ మాతో ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు డెవలప్ అయిన మీరు డెవలప్ అయ్యారు. సో మీలో టాలెంట్ ఉంటే మీరు డెవలప్ అవుతారు. ఆ డెవలప్తో పాటు మేము తీసే సినిమాల్లో మీరు యూజ్ అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, నా పేరు